ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బనగానపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఏపీ మిడిల్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిహెచ్ఓలు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలన్నారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలన్నారు. ఇక ఈపీఎస్ఓ పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని, ఇంక్రిమెంటు, ట్రాన్స్ఫర్, పితృత్వ సెలవులను అమలు చేయాలన్నారు. మా యొక్క డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. మాకు చాలా కష్టంగా ఉంది. 6 ఏళ్ళు సర్వీస్ చేసినా కానీ ఒక్క రూపాయి కూడా మాకు ఇంక్రిమెంట్ లేకుండా పనిచేస్తా ఉన్నాము. ఒక ఎగ్జిస్టెంట్ లేకుండా ఎగ్జిస్టెన్స్ లేకుండా మమ్మల్ని ఇక్కడ రిక్రూట్ చేశారు సార్. మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే రెంట్కి తీసుకోమన్నారు. రెంట్కి తీసుకున్నాం హౌసెస్. తర్వాత అవి కూడా మా సొంత ఖర్చులతో మేము రెంట్కి తీసుకున్నాము. పిహెచ్సికి వచ్చిన మెడిసిన్ విహెచ్సిలకి కూడా మేము మా సొంత ఖర్చులతో మేము వాటిని విహెచ్సికి తీసుకున్నాం. మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే ప్రతి సర్వీస్ మేము అందిస్తా ఉన్నాం సార్. ఈ రోజు మాకు వచ్చే 25,000 జీతంలో దగ్గర 2,000 ప్రతి ఒక్క సిహెచ్ఓ 2,000 రూపాయలు రెంట్కుంటున్న సిహెచ్ఓలు పే చేస్తున్నారు సార్. ఈ రోజు మాకు జీతాలు కూడా ఆపిచ్చేశారు. మేబీ జీతాలు ఆపిస్తే మేము ఏమన్నా నిరసన ఏమన్నా వెనక్కి తగ్గుతామని అనుకోవద్దు సార్. ఎందుకంటే మేము 29వ తేదీ జీతాలు తీసుకున్న వాళ్ళం కూడా ఉన్నాము. కాబట్టి జీతం ఆపిస్తే మాత్రం మేము మా సమ్మె నుంచి ఎటువంటి విరమణ మేము చేసుకోము సార్. దయచేసి మా డిమాండ్స్ మేమేమో వేరే కోరికలు ఏం కోరట్లేదు సార్. మాకు న్యాయమైన డిమాండ్స్ మేము అడుగుతా ఉన్నాము. ఒకరోజు వాటర్ క్వాలిటీ టెస్టింగ్ రిపోర్ట్ పెట్టకపోతే నా పేరు రంగలక్ష్మి. నేను కోయలగుండ్ల ఫోన్ సచివాలయంలో వర్క్ చేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము గత 2 వారాల నుంచి మరి ఒక సమ్మె చేస్తూ ఉన్నాము. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాల్సిందిగా కోరుకుంటున్నాము. మేము మా కోరికలు కాదు, ఇది మా హక్కులు. మేము గత 6 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము సిహెచ్ఎస్గా మెడికల్ డిపార్ట్మెంట్లో. మమ్మల్ని జీవో ప్రకారం రెగ్యులర్ చేయాల్సిందిగా గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము. దయచేసి ఉంచి మాకు మా హక్కులను మీరు ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి 23% హైక్ ఎన్హెచ్ఎం సెక్షన్ కింద ఉన్నటువంటి ప్రతి ఉద్యోగస్తుని మరి 23. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849